ఇక వివరాలకు వెళ్తే కోకాపేటలో భారత్ భవన్కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటాయి. అయితే రాజకీయ పార్టీలు ప్రధాన కార్యాలయాలని ఏర్పాటు చేసుకుంటాయి. ప్రధాన కార్యాలయం పేరుతో కార్పొరేట్ లెవెల్ ఆఫీసును బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకుంటుంది. ఇటీవలే కోకాపేటలో అత్యంత ఖరీదైన 11 ఎకరాలను అతి తక్కువకే క్యాబినెట్లో కేటాయింపు చేసుకున్న కేసీఆర్ నెల వ్యవధిలోనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరుతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది. ప్రతి జిల్లాలోనూ భారీ ఆఫీసులు రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరే ఇతర రాజకీయ పార్టీలకు లేని విధంగా శిక్షణా సంస్థను ఏర్పాటు చేసుకుంటుంది. రాజకీయ పరంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమగ్రమైన సమాచారం లభించేలా భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే భూమి కేటాయింపు కోసమే ఇలా చెప్పారని, నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయం అక్కడే గడిపేలా ఏర్పాట్లు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్లో ఉన్న పార్టీ ఆఫీస్ అత్యంత బిజీ ఏరియాలో ఉండటంతో ఆ కార్యాలయం రెడీ అయిన తర్వాత పూర్తిగా అక్కడి నుంచే కార్యకలాపాలు జరుగుతాయంటున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి సంబరాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు ఊరువాడ సందడిగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు అవతరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ అద్భుత పురోగతితో దేశానికే దారి చూపే టార్చ్ బేరర్గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులకు ప్రస్థానం అంటూ ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంటు నిరంతరాయంగా వెలుగులు పంచుతుందని పేర్కొన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లుగా చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రాయకల్ చౌరస్తా వద్ద 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు వెళ్తున్న తోటకూర రంగారావు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గతంలో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు విక్రయించి జైలుకు వెళ్లినట్లుగా పోలీసులు వెల్లడించారు. 33 బ్యాగుల 1.5 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 100 కిలోస్ మనము ఈ బీజీ హెచ్టీ కాటన్ సీడ్స్ మనం మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీన్ని మనం చూసినట్టయితే ఇది హెర్బిసైడ్ రెసిస్టెంట్ కాటన్, చాలా వరకు ఈ సాయిల్ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది. అదే కాకుండా దీని నుంచి ఈ క్రాప్ ఇది హెర్బిసైడ్ రెసిస్టెంట్ కాటన్ను కల్టివేట్ చేసిన తర్వాత వేరే క్రాప్స్ ఏ కల్టివేట్ చేసినా కూడా ఇది కార్సినోజెనిక్ ఉంటుంది, అంటే క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ దీంతో ఉంటాయి. కాబట్టి వేరే క్రాప్స్ ఏదైనా వేసినా కూడా అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం. 2018 అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఈ కేసు అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ కేసెస్ కూడా ట్రయల్లో ఉన్నాయి, పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి. సో ఇతను ఆల్రెడీ లాంగ్ బ్యాక్ బెయిల్లో వచ్చి ఇతను హ్యాబిచువల్ అఫెండర్. యాక్చువల్గా ఇట్లనే ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. ఇతను మహారాష్ట్రలో కూడా అమ్మినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కూడా అసెస్ చేస్తాము. ఇన్ కేసు ప్రీవియస్ కేసెస్ ఇవన్నీ కూడా తీసుకొని మేము పీడీ యాక్ట్ కూడా దీంతో ప్రపోజల్ పెట్టిందని ట్రై చేస్తాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. సత్తమ్మ అనే మహిళను దుండగులు హత్య చేసి బంగారం దోచుకెళ్లగా 24 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. 2 ప్రేమికులుగా ఉన్న రాకేష్, లలితలే ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలిపారు. 23 తులాల బంగారాన్ని
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్యలో నిందితురాలిగా ఉన్న మహిళ లలిత కూలీ పని చేస్తుందని, రాకేష్ నారాయణపేటలో ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నాడన్నారు. తొర్రూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. లలితకు పరిచయం ఏర్పడి తరచుగా లలిత ఇంటికి వస్తుండటంతో డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే దురుద్దేశంతో ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్లుగా ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ప్రొడామినెంట్లీ ఎటువంటి కక్షలు అవి ఏమీ లేవు. కేవలం ముసలావిడి ఒంటి మీద ఉన్న బంగారానికి ఆశపడి ఈ దారుణానికి పాల్పడ్డారు వాళ్ళు. అండ్ మొత్తము ఆమె దగ్గర నుంచి 23 తులాల బంగారం దొంగతనమైంది. అండ్ 23 తులాలు యాజ్ ఇట్ ఈస్గా మనకి రికవర్ అయింది. ఈ రాకేష్ అనే అతను ముత్తూట్ ఫైనాన్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. సో దాని మూలాన అతనికి బంగారం రేటు, దాని మీద ఆశ అన్నది కలగడం జరిగింది. అట్లనే సంబంధం ఉంది కాబట్టే ఇంటి వరకు వచ్చాడు. అండ్ అట్లనే ముస్లామిక్ పరిచయం అయిండు. అండ్ లలిత్ ఈ రాకేష్ వచ్చి నారాయణపేట్ దామర్గిద్ద నేటివ్. బట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు తొర్రూరులోనే ఇల్లు అవి కట్టుకొని సెటిల్ అయ్యారు. డబ్బులు అవేం పోలేదు, ఉత్త ముస్లాం ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే పోయింది. తెలంగాణలో వాస్తవ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ బీజేపీపై వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, బీజేపీపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. గ్రామస్థాయి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పైనే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని రాహుల్ వ్యాఖ్యలు సమర్థించారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి, రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ మాయమవుతుంది అన్న వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గారు చెప్పడంలో ఆయన ఎందుకు చెప్పినారంటే, ఇక్కడ గ్రామ లెవెల్ నుంచి హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అలాంటి కదలికలు కనబడతా ఉన్నాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో సీటు గెలుచుకుంది. అక్కడ అవినీతిమయమైనటువంటి బీజేపీ పార్టీని ఏ విధంగా అయితే ప్రజలు ఇంటికి పంపించినారో, అదేవిధంగా తెలంగాణలో కూడా కర్ణాటక అంటే కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట, ఇతరత్ర కార్యక్రమాల పేరిట అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి కర్ణాటక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ప్రజల సొత్తు దోచుకుంటే ప్రజలు ఊరుతూ కూర్చోరు అని. అంటే సాధారణంగా ఓడిస్తాం అనే మాట వస్తుంది, కానీ ఏకంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మాయమవుతుంది ఆ పార్టీ అనడం పట్ల ఏంటి ఆయనకున్న ఇన్పుట్స్ ఏంటి రాహుల్ గాంధీకి? ఇన్పుట్ ఏముంది, వాస్తవం కూడా ఇవాళ గ్రౌండ్లో కానీ రాజకీయ చదరంగంలో కానీ బీజేపీ లేదు. లేని బీజేపీని తనకు వ్యతిరేకంగా పడే ఓటును చీల్చే విధంగా ఉన్నదన్నట్టుగా కేసీఆర్ ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. బీజేపీని రాష్ట్రంలో పెంచే ప్రయత్నం గత 2 సంవత్సరాలు చేస్తూ ఉన్నాడు. కానీ గ్రౌండ్లో కదలికలు లేవు, బీజేపీ పట్ల ఎవరు అభిమానులు లేవు. నాకు తెలుసు 5 నుంచి 10 కాన్స్టిట్యూన్సీలు తప్ప ఎక్కడ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల బరిలో ఉండే పరిస్థితి లేదు. అంటే ఎన్నికల తర్వాత డెఫినెట్గా అది కనుమరుగయ్యే పార్టీ. అంటే బీజేపీలో అంటే కేంద్రంలో అధికారంలో ఉంది, ప్రతి ఉప ఎన్నికలో కూడా మంచి ఫలితం చూస్తూ వస్తుంది. 2 స్థానాలు 2 ఉప ఎన్నికలను గెలుచుకుంది. జిహెచ్ఎంసీలో కూడా మంచి ఫలితాలను తెచ్చుకుంది. ఈ పరిస్థితిలో ఎట్లా కనుమరుగు అవుతుందని మీరు భావిస్తున్నారు? ఏదున్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీలు ఇవన్నీ పరిమాణికం కాదు. బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు. సో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి ఆ దృఢమైనటువంటి ఇన్పుట్స్ రాహుల్ గాంధీకి ఉన్నాయి కాబట్టి ఇవాళ అంత గట్టిగా ఇక్కడ మేము గెలుస్తాము, ఎన్నికల తర్వాత బీజేపీ అనే పార్టీ ఇక్కడ కనుమరుగుదని చెప్పడం జరిగింది. వాస్తవం కూడా జరగబోయేది అదే. అయితే ఇప్పటి వరకు బలంగా పుంజుకుంది అన్న బీజేపీ ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాము, అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న బీజేపీ మాటలు మీకు ఎట్లా అనిపిస్తాయి? బీజేపీ 10 సీట్లు మించి గెలిచే స్థాయిలో లేరు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు వరదరు లేరు. ఇతరత్ర పార్టీల నాయకులు ఆధారపడి ఉన్నారు. ఆ జాయిన్ అయ్యేటువంటి ఎవరైతే అనుకున్నారో వారు కూడా కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ఈ దేశంలో బీజేపీ పని అయిపోయింది, ఇక మన భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రేపటి రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేరికలు ఉంటాయి. ఎన్నికల నాటికి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ యుద్ధమే నడుస్తుంది.
అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది రాష్ట్రం మీద. ఇప్పటికే అమిత్ షా శంషాబాద్లో ఒక ఇల్లు కట్టుకున్నారు అని ఓవైసీ వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది దీని ప్రభావం? అమిత్ షా ప్రయత్నం చేసిన, మోడీ గారు ప్రయత్నం చేసిన, ప్రజలు కాదనుకున్నప్పుడు కర్ణాటక రిజల్ట్ వస్తుంది. 10 బహిరంగ సభలు, పెద్ద పెద్ద పాదయాత్రలు, రోడ్ షోలు చేశాడు మోడీ కర్ణాటకలో. ఏమైంది? ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేక తీర్పిచ్చినారు. అమిత్ షా ఎన్ని మీటింగ్లు చేసినాడు? 3 ఏళ్ళ నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, మోడీలు తిరుగుతున్నారు తెలంగాణలో. బట్ ప్రజల స్పందన లేదు కదా. ఈ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదు. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లో గెలిస్తే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ప్రచారం చేస్తుంది. దాని ప్రభావం ఉండబోతా? ఏముండదు. ఇప్పుడు ఆనాడు ఉన్న పరిస్థితిలో కొంతమంది దొంగలు మా పట్ల అమ్ముడిపోయి ఉండొచ్చు. బట్ రేపు మాకే 70 సీట్లు పైకి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు బయటికి ఎందుకు పోతారు? మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మా ఎమ్మెల్యేలు బయటికి ఎందుకు వెళ్తారు? ఇతరత్ర వేరే పార్టీ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తారు అప్పుడు. సో మా పార్టీ ఎమ్మెల్యే బయటకు పోయి ఉండదు. సంపూర్ణ మెజార్టీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అత్యుత్సాహం అనుకోవచ్చా, లేకపోతే ధీమా అనుకోవచ్చా? వాస్తవికతని ప్రతిబింబించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. వారికి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినట్టు ఇన్పుట్, కింది లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాట్లాడినాడు. ఆషామాషిగా మాట్లాడలేదు. రేపు జరగబోయేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం, బీజేపీ కనుమరుగవడం ఖాయం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీజేపీ కనుమరుగవుతుంది ఎన్నికల తర్వాత అన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవి చాలా వాస్తవానికి దగ్గర మాటలు అవి. ఆయనకు కింది స్థాయి నుంచి సమాచారం ఉన్నందువల్లనే అంత ధీమాగా రాహుల్ గాంధీ చెప్పగలిగారు. నిజంగా కూడా ఇక్కడ అలాంటి పరిస్థితే ఉంది. ఈ గతంలో జరిగిన పరిణామాలు ఇక ముందు జరగవు. మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేస్తుంది, అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలు ఆశలు లేవు, ఆగ్రహం ఉంది ప్రజల్లో. బీజేపీ పైన నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెసే వస్తుందన్న ధీమాను టీపీసీసీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్ని బంగాళాఖాతంలో వేస్తారని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ధరణితో ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారని సొంత అనుభవాలు చెప్పారు. అయితే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే సంబరాలు చేసుకోవాలి, కానీ ప్రభుత్వం చేసి ప్రజల మీద రుద్దడం భావ్యం కాదన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేవలం అట్టహాసపు, ఆర్భాటపు ఉత్సవాలతోటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలి, అవి డిస్కషన్లోకి రాకుండా, చర్చల్లోకి రాకుండా చేయాలన్నటువంటి కుట్రతోటే ఉత్సవాల మీద దృష్టి పెట్టిన తప్ప ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కానీ, మహిళల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగ యువకుల సమస్యలు కానీ మాట్లాడడం లేదంటే ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఈ ఉత్సవాలు మీరు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే మరి నిరుద్యోగుల యొక్క పేపర్ టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయితే అక్కడ ఉన్నటువంటి దోషులను సరిగ్గా శిక్షించకుండానే కేసు పక్కదారి పట్టిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వకుండా దాన్ని ఏ రకంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాళ కేసీఆర్ గారు కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. ఏం తప్పు చేసినారు? కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలపాలి. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే. ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్ లేకుండా చేయడమే అనేది మరొకసారి ఈరోజు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన తీరు స్పష్టమైతా ఉంది. ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2013-2014లో హైదరాబాద్లో ఐటీ ఉత్పత్తులు 56,000 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 1,83,000 కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్లో 3,20,000 ఉద్యోగాలుంటే ఇప్పుడు 7 లక్షలకు పైచిలకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్ను నిలబెట్టామని పేర్కొన్నారు. 9th annual report showcases an extremely impressive year of growth and achievements in the IT and electronics sectors. రాష్ట్రం ఆవిర్భవించిన నాడు 2014లో 57,000 కోట్లు.
exports. కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వచ్చిన incremental growth, it's 57,000 crores. Explosive growth. Last year, out of the total jobs created in India in technology, 1/3 were from Hyderabad. This year, it's even more impressive. 44% of the total jobs created in the country are from one state, Telangana. 142-143 కోట్ల ప్రజలున్న భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు 59 లక్షలు. మన రాష్ట్రంలో 6,50,000 దాకా ఉంటారు ఎంప్లాయీస్. 3% 2% ఎంతో ఉంటుంటారు. ఇంతకంటే ఎక్కువ గవర్నమెంట్ లో స్కోప్ లేదు. సో ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయం ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించి ఆ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు సృష్టించిన ఉద్యోగాలకి మన పిల్లలకు తర్ఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సమర్థులుగా తయారు చేసి ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకునేలాగా వాళ్ళని తయారు చేయడం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హస్ బీన్ డూయింగ్. 3,20,000 ఐటీ ఉద్యోగులున్న హైదరాబాద్ ఈ రోజు 9,05,000 ఉద్యోగులకు చేరు. 9.83% ఆ రోజు మన వాటాగా ఉంటే భారతదేశంలో ఈ రోజు యావరేజ్ గా 9 ఏళ్లలో 27.6% వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్తో పాటు చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా వ్యక్తులు శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కార్మికుల పక్షాన నిలిచి కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా ప్రతి నెల ఉద్యోగులను తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 15,000 వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గుగని కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా కూతుళ్లు కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కేసీఆర్ కున్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న 10 లక్షలను తెలంగాణ రాష్ట్రం వచ్చాక 25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 ఏళ్లకు పెంచుకోవడం సంతోషకరమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్లో నూతన పోలీస్ స్టేషన్ను సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లాపూర్లో కొన్ని సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్ లేకపోవడం వలన హత్యలు అరాచకాలు జరిగాయన్నారు ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు. క్రైమ్ రేటు నివారించడానికి అల్లాపూర్ డివిజన్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అల్లాపూర్ డివిజన్లోని ప్రజలందరూ పోలీస్ స్టేషన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో నగరంలో నూతన పిఎస్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ లింగాజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మన్సూరాబాద్లో ఎంఈ రెడ్డి గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. దీంతో పోలీసులు కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డిని చుట్టుముట్టారు. దాడికి దిగిన వారిపై కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు దాడికి ఎవరెవరు పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు. బోర్డు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు చేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష రాసి నష్టపోయిన ప్రతి అభ్యర్థికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలన్నారు. పోలీసులు కేసీఆర్ కు తొత్తుల్లా మారారని విమర్శించారు. గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గరకు భారీగా చేరుకున్న పోలీసులు బీఎస్పీ నాయకులను అడ్డుకున్నారు. పోలీసులకు వాళ్లకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. 30 మంది నాయకులను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసిందని రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ పునియా అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు మహిళలకు అవమానం జరుగుతుందన్నారు. గాంధీ భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. जो अनलीगल शॉप्स हैं, जो अनलीगल तरीके से लीकर की सेल है, वो उसके ऊपर गवर्नमेंट का कोई कंट्रोल नहीं है और लगभग 2000 पीपल एवरी डे एडमिट होते हैं अनलीगल लीकर की वजह से और
मैं इसमें ये ज़रूर ऐड करना चाहूँगी कि बीआरएस और बीजेपी एक ही टीम है। यहाँ अगर तेलंगाना में आते हैं तो वो दो तरह की बातें करते हैं, बीजेपी को गालियाँ निकालने की बात करेंगे, लेकिन जब आप दिल्ली में मूव करेंगे तो इससे रिलेट जो इनकी डॉटर है सीबीआई उनके ऊपर चार्जशीट कर चुकी है जो कि सीएम फैमिली से आती हैं, और मेजर इशू जो था वही लीकर से जुड़ा हुआ था। बावजूद उसके अगर एक टीम नहीं होती तो मनीष सिसोदिया जहां जेल में है तो ये भी जेल में होते, और यहां दिखाता है कि बीआरएस और बीजेपీ एक ही టీం है। తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. విద్యుత్ ప్రగతి పేరుతో సీఎం కేసీఆర్ ఊకదంపుడు ముచ్చట్లు చెప్పే కేసీఆర్కు విద్యుత్ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల 40,000 కోట్ల రూపాయల అప్పుల ప్రగతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రైతులు అడగని 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వెనుక ఉన్న చీకటి కొనుగోలు ఒప్పందాలు, ప్రభుత్వ పెద్దల వాటాలు, అన్నిటికీ మించి ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించి సంస్థలు సొమ్ము దోచుకుంటున్న తీరును పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రమజీవుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న వారు అపరిపక్వ ఆలోచనతో వేలాది ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలిచ్చి సొంత రాష్ట్ర ఉద్యోగులకు రివర్షన్లను ఇచ్చిన ఈ ప్రభుత్వ అసమర్థతను కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని అన్నారు. క్రాంతి కళా బృందం 20వ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బహురూపుల కళలను కళాకారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మేకల అయ్యప్పల ఆధ్వర్యంలో కళాకారులను సన్మానించారు. అంతరించిపోతున్న జానపద బహుజన కళలను కాపాడుకొని భవిష్యత్తు తరాలకు ప్రజా కళల వారసత్వాన్ని అందించడమే క్రాంతి కళా బృందం ఆశయమని చెబుతున్న క్రాంతి కళా బృందం వ్యవస్థాపకులు వెంకటాచార్య పేర్కొన్నారు. అయితే చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చెన్నపురంలో చేసేవాళ్ళంట. అయితే మా తాత పోలీస్ బట్టలు కాబట్టి మా నాయనమ్మ బయటికి వచ్చి చూసేది కదంట. ఆమె కోసం ఒక పరదా తీసుంటే ఆమె ఇంట్లో నుంచి చూసేదంట. ఇప్పుడు నేను వచ్చే ముందు ఈ డ్రామా జరుగుతుంటే మా ఇంట్లో నాన్నమ్మ అంటుంది నన్ను తీసుకోరాలి బిడ్డ అని. కానీ మరి 2 floors పైన కదా ఆమె రాలేదు. చాలా సంతోషంగా ఉంది. అంటే మాకు తెలియని కొత్త, ఇది కొత్త కళ కాదు, మాకు కొత్త. మీరు చాలా అంటే చెప్పేది ఒకలా ఉంటది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విజన్తో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని చెప్పారు. దేశంలో 60 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో జరగని 24 గంటల కరెంటును తెలంగాణలో అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలోనే 24 గంటల కరెంటు కలను నిజం చేసుకున్నామని చెప్పారు. మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ జరుపుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రాంతంలో సంగతులు చేస్తాం. మొన్న మధ్యకాలంలో పంచాయతీలో ఏవైతే రూరల్ ఏరియాలో ఈ గ్రామ పంచాయతీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని నేషన్ వైడ్ వాళ్ళు డేటా కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు అవార్డ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో దాదాపు 30 అవార్డ్స్ మన తెలంగాణ ప్రాంతానికి దక్కడం చాలా గర్వించే విషయం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమం అమర్పేటలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మంత్రి తలసాని చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ రాష్ట్రమైన గుజరాత్లో కూడా విద్యుత్ కొరత ఉందన్నారు మంత్రి తలసాని. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న 10 ఏళ్లలో ఇప్పటి వరకు కరెంటు పోయిన దాఖలాలు లేవని మంత్రి తలసాని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు మరి దేశ విదేశాల నుంచి కూడా ఆశ్చర్యపోయే విధంగా మన దగ్గరికి టీమ్స్ వస్తున్నాయి. మీతో ఇంట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిపాలన చేసేటువంటి నాయకులకు కనీసం ఆ డిపార్ట్మెంట్ మీద స్టడీ చేసేటువంటి ఆలోచన ఉండాలి. వారికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి. తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్నయ్య తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 98% ఇతర వర్గాల వారికే ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. తమ వర్గం పేదలకు అన్యాయం చేస్తున్నారని చెన్నయ్య మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నగర శివారులో మాల భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తూ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ 2 డిమాండ్ల సాధనకై ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెన్నయ్య చెప్పారు. దేశంలో ఎవరికి జరగలేదు మాలలకు జరిగిన అన్యాయం ఏంటంటే 33 జిల్లాల్లో మా వాళ్ళు 50% ఉండరు మాలలు. 50% ఉన్న మాలలకు ఇంత అన్యాయం జరుగుతుందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎక్కడో 0 పాయింట్లకు కూడా మాల భవనం చేసిండ్రు. మాలలకు మాల భవనం కావాలని మేము కొట్లాడుతున్నాం. మాకు ఏమి ఆస్తులొద్దు, ఆమ్దాన్లొద్దు,